ఇది చాలా భయపడ్డావా? గుడ్ మార్నింగ్ గైస్. మనమైతే వలపరాయి నుంచి వెళ్ళి పొలోచి వచ్చే దారిలో హలియర్ రెసిడెన్సీ అండ్ లాడ్జింగ్ అవుతుంది. ఇదైతే చాలా నీట్గా ఉంది ఉండడానికి, స్టేయింగ్. అప్పటికే 8:30 అయిపోయింది. సో నైట్ ఇక్కడ స్టే చేసాము. హాయ్ చెప్పండి అందరు. గుడ్ మార్నింగ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇక్కడైతే స్టే అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈరోజైతే మన అలియర్ డ్యామ్ అండ్ మంకీ ఫాల్స్ అవి చూసుకొని నెక్స్ట్ చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాము. మనం అన్నమలై రిజర్వ్డ్ ఫారెస్ట్ నుంచి వచ్చాము. నెక్స్ట్ అత్రిపల్లి వాటర్ ఫాల్ కూడా చూసాము. మనమైతే స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ మంకీ ఫాల్స్ చూసుకొని, మేమున్న స్టే దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంది. ఇక్కడ నుంచి మంకీ ఫాల్ చూసుకొని నెక్స్ట్ ఇటే రిటర్న్ రావాలి. బాలాజీ టెంపుల్ 39, మంకీ ఫాల్స్ 3 కిలోమీటర్స్. మంకీ ఫాల్స్ 3 కిలోమీటర్స్. మార్నింగ్ మళ్ళీ టోకెన్ స్టార్ట్ అయిందా? హరియర్ డ్యామ్ వ్యూ అయితే ఇది ఉంది. మార్నింగే రోడ్ సైడ్ అయితే మనకు పికాక్ అయితే ఇట్లా రోడ్ మీదనే ఉంటాయి. గుడ్ మార్నింగ్. ఇది దగ్గరగా చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉందో మీరు చూడండి. వలపరాయి పొలాచి రోడ్లో ఇలాంటి పికాక్స్ కొన్ని వందలు చూడొచ్చు. మాకైతే 1-2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇది మాకు 4th కనిపించింది. చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. మార్నింగ్ 7:30 అవుతుంది. ఈ డ్యామ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి చూస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మార్నింగ్ వ్యూ అయితే. మనం ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అందాలను చూడడానికి పొద్దున్నే బయటికి వెళ్ళాలి. మంకీ ఫాల్స్ గేట్ దగ్గర ఒక అమ్మవారి టెంపుల్ అయితే కనిపించింది. ఇది ఎంట్రీ చెక్ పోస్ట్. మంకీ వాటర్ ఫాల్స్ రోడ్ సైడ్ 50 మీటర్స్ కూడా లేదు, దగ్గరగానే ఉంది. చూడడానికి ఎంత బాగుంది. మార్నింగే తక్కువ మంది వచ్చారు. సో మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మార్నింగ్ విజిట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. క్రౌడ్ తక్కువ ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి చూడండి ఇది ఎలా ఉందో. పాలనురగలాగా కిందికి కారుతున్న ఈ జలపాతాన్ని చూడండి ఒకసారి. మంకీ ఫాల్స్ అయితే చాలా బాగుంది. మంకీ ఫాల్స్లో మంకీస్ కూడా చాలా తిరుగుతున్నాయి. చాలా హైట్ నుండి వస్తుంది ఇది కదా. చూడడానికి ఈ లొకేషన్ అయితే ఒక గుహలో ఉన్నట్టు ఉంటుంది. మార్నింగ్ సన్లైట్ పడుతుంటే ఇక్కడ హోమ్ స్టే అయితే మేము తీసుకున్నాం దగ్గరలో, కాబట్టి ఇక్కడ వచ్చి మేము మార్నింగ్ చూసాము. ఈవినింగ్ వచ్చే వాళ్ళైతే ఈజీగా అయితే చూడొచ్చు. యాక్సెసిబుల్, వెరీ షార్ట్ వే, ఓన్లీ 50 మీటర్స్ ఉంది. సో సౌత్ ఇండియా ట్రిప్పు ఈ మున్నారు, వల్పరాయి,
కొచ్చి, త్రిశూర్, పాలక్కాడ్ ఇలాంటి లొకేషన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మనము పొలాచిని చూజ్ చేసుకోవచ్చు. మనమైతే ఈరోజు పొలాచి నుంచి ఊటీకి అయితే వెళ్తున్నాం. 123 కిలోమీటర్స్ అవుతుంది. జర్నీ టైం 4 hours పడుతుంది. మధ్యలో కోయంబత్తూరు నుంచి అయితే వెళ్తాం. కోయంబత్తూరులో ఒకవేళ వీలైతే ఈషా ఫౌండేషన్ అయితే మీకు చూపిస్తాను. మనమైతే కోయంబత్తూరు నుంచి వెళ్ళి ఊటీకి వెళ్తున్నాం. మధ్యలో మెట్టుపాలెం వచ్చింది. మెట్టుపాలెం నుంచి కోటగిరి రూట్లో వెళ్తున్నాము. ఒక రూట్ కాకుండా ఇంకొక రూటు వెళ్తున్నాం. ఇది కొంచెం ఈ రోడ్డు బాగుంటుంది. హాయ్ చెప్పు చిరంజన. హాయ్. మెట్టుపాలెం నుంచి కోటగిరి 29 కిలోమీటర్స్ ఉంది. ఈ రోడ్ అయితే ఈ రోడ్లో సీనిక్ వ్యూస్ చాలా అందంగా ఉంటాయి. అగో అక్కడ బస్సు పోతుంది చూడు పైన. మన పైకి ఎక్కాలి. అగో పైన అగో అగ్గో కనబడదా తోక. ఓకే చూడండి, మధ్యలో ఒక వ్యూ పాయింట్ అయితే కనిపించింది, మీకు చూపిస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. మేమైతే అక్కడ కనిపిస్తున్న కింద రోడ్డు ఉంది కదా, అక్కడి నుంచి వచ్చాము మేము. భయపడ్డావా? అక్కడి నుండి కార్ వస్తుంది. మనకైతే ఈ రూట్లో ఒక టోల్ గేట్ అయితే వచ్చింది. ఫస్ట్ టోల్ గేట్, ఎంట్రీ లేన్, మాన్యువల్ టోల్ గేట్. నీలగిరి కొండల్లో మనకు అడవి దున్న అయితే దర్శనం ఇచ్చింది. మాకైతే ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపించింది. చూడండి ఎల్లో ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అసలు. వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంది, చిన్నదైనా కూడా. నీలగిరి కొండలను చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు. ఇది మనం కూనూరు వరకైతే వచ్చేసాము. ఈ కూనూరులో చూడండి స్కై ఎంత బ్యూటిఫుల్ ఉందో, చాలా క్లియర్ వ్యూ కనిపిస్తుంది మనకు. మనమైతే క్యాథరిన్ వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. 5.2 కిలోమీటర్స్ ఉంది. చూడండి ఎదురుగా ఉన్న మబ్బులు మన కోసం ఎలా. సురేష్ కోసం వెయిట్ చేస్తున్నా. మేఘాలు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. అది వాటర్ ఫాల్ వచ్చే ఏరియా. డౌన్లో అయితే వెళ్ళాలి, కానీ మనకు అలో లేదు. ఓన్లీ వ్యూ పాయింట్ అని వచ్చాము, కానీ వ్యూ పాయింట్ కూడా పెద్దగా ఏం లేదు. ఇది చూడాల్సింది ఏం కాదు, టైం వేస్ట్ చూడొచ్చు. మీకు కనిపిస్తుంది కదా.
ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా అయినప్పటికీ మీకు చూపించడం కోసం ఇటువైపు అయితే వచ్చాను. చూడండి అసలు ఎంత బాగుంది. 5 to 10 minutesలో వెదర్ అనేది చేంజ్ అవుతుంది మనకు. బ్రదర్ అయితే అతి కష్టపడైతే ఇది ఎక్కిండు. కమాన్ కమాన్ బాయ్స్. హాయ్ చెప్పు. నా పేరు ఇలాంటి కాఫీ తోటల మధ్య ఈ చల్లని వాతావరణంలో వెచ్చవెచ్చగా ఒక కాఫీ తాగుతూ తాగు. ఎంజాయ్ చేస్తాను. టీ పార్క్ నుంచి వెళ్ళి 3 kilometers దూరంలో దొడబెట్ట పీక్ వ్యూ ఉంటుంది. చాలా బాగుంటుంది, వెళ్ళండి. పైకి అయితే దొడబెట్ట వ్యూ అయితే వస్తుంది. అసలు ఇక్కడ క్రౌడే లేదు, నార్మల్గా ఉంది.
సో ఈ రోజు అయితే మనకు డే క్లోజ్ అయింది. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు మనం స్టార్ట్ చేద్దాం.